హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఇల్లు చాలా బాగా కట్టుకుందాం అనుకుంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఎన్నో రకాలుగా ఇల్లు కట్టిన తర్వాత బాధపడుతుంటారు. అందులో కూడా నేను ఒకరిని. ఇందులో భాగంగా మనము ఇంటి గోడలు కట్టిన తర్వాత ఇంటికి మనము స్లాబ్ వేయాలనుకుంటాము. స్లాబ్ వేసేటప్పుడు కూడా మనము చాలా తప్పులు చేస్తాం అన్నమాట. అయితే ఈ వీడియోలో ఆ తప్పుల గురించి మనము ఈరోజు తెలుసుకుందామండి. ఇంటికి స్లాబ్ వేయడంలో మనము చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అందులో అయితే ఫస్ట్ వన్, ఇంటికి మనము సెంటరింగ్ గోడలు అయిన తర్వాత సెంటరింగ్ కట్టిస్తాం కదండి. సెంటరింగ్ అనేది ఇంటికి సెంటరింగ్ కొట్టేటప్పుడు ఇంటి కొలతల కారణంగా కొన్ని కొలతలు అనేది చిమ్మించి ఉంటాయన్నమాట. అంటే కొంతమంది దేవుని రూమ్ ఎక్కువ, దేవుని ఈశాన్యం వైపు ఒక 2-3 ఇంచులు ఎక్కువ ఉంచుతారు కదా. అలాంటి టైంలో సెంటరింగ్ అనేది సీటుకి గ్యాప్స్ అనేది వస్తాయన్నమాట. అటువంటి గ్యాప్స్లో కూడా మనము వాటిని సెంటరింగ్ వాళ్ళతో చిన్న చెక్కల్ని అమర్చుకొని ఆ గ్యాప్స్ లేకుండా మనము చూసుకోవాలన్నమాట. అలా చూసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం కాంక్రీట్ వేసేటప్పుడు ఆ సిమెంట్లో ఉండేటువంటి వండంతా కిందికి కారిపోతుంది. కాబట్టి మనము అటు చిన్న గ్యాప్స్ కూడా మనము కవర్ చేసుకోవాలి. సెకండ్ వన్, సెంటరింగ్ అయిన తర్వాత మనము కడ్డీలు కట్టించుకుంటాం కదా ఫ్రెండ్స్. కడ్డీలు కట్టించుకోవడంలో కూడా మనము చాలా జాగ్రత్తగా కట్టించుకోవాలి. ఈ ఇల్లు అయితే మనకి లోపల 8 feet దాకా ఉంటుంది. అంటే 8 అడుగులు అనమాట. చాలా చిన్న ఇల్లు అనమాట. ఈ ఇంటికి మేము 1 feet బీమ్స్ కానీ, అదేవిధంగా 9 ఇంచుల బీమ్స్ కానీ వేయలేదండి. దీనికైతే చిన్నది కాబట్టి మనము కన్సల్ట్ బీమ్ అనేది ఈ ఇంటికి గోడల మధ్యలో వేయించడం జరిగింది ఫ్రెండ్స్. కానీ మనము కడ్డీలు కట్టేటప్పుడు కడ్డీలు వాళ్ళతో కూడా మనము జాగ్రత్తగా బెండింగ్ వైర్తో మనము ప్రతి రాడ్కి ఆ టాకా అనేది ఖచ్చితంగా వేపించాలి, దగ్గరుండి వేపించాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని టాకాలు అలాగే వదిలేస్తారు. అలా చేయడం వల్ల కూడా కొన్ని కాంక్రీట్లో మనం కాంక్రీట్ వేసేటప్పుడు కూడా కడ్డీలు అనేది అటుపక్కకి ఇటుపక్కకి జరగడం జరుగుతుంది. కావున మీరు దగ్గరుండి ఇంటికి సంబంధించిన కడ్డీలు కట్టేటప్పుడు కూడా మనం దగ్గరుండి కట్టించుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనము ఈ ఇంటికైతే 10 mm అదేవిధంగా 8 mm రాడ్స్ అనేది వాడడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మనము కడ్డీలు అయిన తర్వాత మనము గోడకి చివరన మధ్యలో గోడకి లాస్ట్ చివరికి ఈ ఇంటికి అనేది క్రాంక్స్ అనేది ఎత్తించడం జరిగిందనమాట. ఈ క్రాంక్స్ ఎత్తడం వల్ల మనకి ఈ ఇంటికి చాలా ఉపయోగపడతాయి. కావున మీరు కూడా ప్రతి ఇంటికి కూడా ఇల్లు కట్టించుకునేటప్పుడు క్రాంక్స్ అనేది ఎత్తించడం చాలా మంచిదనమాట. ఈ క్రాంక్స్ ఎత్తడం వల్ల ఏమవుతుందంటే స్లాబ్ ఎక్కువ వెయిట్ని మోయడానికి ఈ క్రాంక్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. తర్వాత అయితే ఎక్స్ట్రా రాడ్స్ కూడా మనము ఈ క్రాంక్స్ మధ్యలో ఎక్స్ట్రా రాడ్స్ అనేది వేపించుకుంటే చాలా మంచిది. కొంతమంది వద్దులే అని చెప్పేసి ప్లెయిన్గా కట్టించేస్తుంటారు. క్రాంక్స్ కూడా ఎత్తరు, అదేవిధంగా ఎక్స్ట్రా రాడ్లు కూడా వేయరు అనమాట. క్రాంక్స్ అనేది ఎత్తించాలి. తర్వాత ఎక్స్ట్రా రాడ్లు కూడా మనము వేపిస్తే ఇంటికి చాలా బింకం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఎక్స్ట్రా రాడ్ కూడా ఇక్కడ వేపించాను, అది క్రాంక్స్ ఎత్తాము, ఇక్కడ ఎక్స్ట్రా రాడ్ కూడా వేసాను చూడండి. ఓకే, ఇలా ప్రతిది కూడా మనము దగ్గరుండి చేపించుకోవాలి. తర్వాత అయితే మనము ఇలా కడ్డీలు అనేది కట్టించడం జరిగింది. ఇప్పుడు మనము ఇంటికి సంబంధించిన కరెంటు వర్క్ అనమాట. కరెంటు వర్క్లో కూడా చాలామంది ఎన్నో రకాలుగా తప్పులు కూడా చేస్తుంటారు ఫ్రెండ్స్.
తర్వాత మనకి కడ్డీలు కట్టినప్పుడు కూడా సెంటరింగ్లో చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయని చెప్పాను కదా, ఆ గ్యాప్స్ కూడా మీరు టేప్ ఇలా వేసుకొని ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా కూడా మనకి అట్ట మొక్కలు ఉంటాయి కదా, అట్టపెట్టెలు అంటారు కదా, అట్టపెట్టెల్ని మనము కవర్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ గ్యాప్స్ అంతా ఇలా కాంక్రీట్ టేప్ అనమాట. చూడండి, షీట్కి మధ్యలో కాంక్రీట్ టేప్ అనేది వేయడం జరిగింది. ఇలా వేసుకోవడం వల్ల వండు అనేది కాంక్రీట్ సంబంధించిన వండు కానీ మనం అందులో లీకేజ్ ఆయిల్ కలుపుతాం కదా కాంక్రీట్లో, అటువంటి లీకేజ్ ఆయిల్ అనేది కిందికి వెళ్ళకోకుండా మనకి ఈ కాంక్రీట్ టేప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ గ్యాప్స్ లేకుండా టేపు ఇలా అంటించడం జరిగింది. తర్వాత అక్కడక్కడ అట్టపెట్టెలు కూడా ఉంచుకుంటే చాలా మంచిదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవంతా అయిన తర్వాత మనము చూడండి, ఇదంతా టేప్స్ వేసాము, మొత్తం అన్ని గ్యాప్స్ లేకుండా అక్కడక్కడ కూడా కొన్ని చిన్న చిన్న అట్ట మొక్కలు కూడా వేసామన్నమాట. ఇప్పుడైతే మనకి ఫైనల్ కాదండి, 4th వన్ ఎలక్ట్రిక్ వర్క్. కరెంట్ పనిచేసేటప్పుడు కూడా చాలామంది ఇంటికి కొన్ని తప్పులు చేయడం వల్ల కూడా నాకు అక్కడ పాయింట్ కావాలా, ఇక్కడ పాయింట్ కావాలా, ఇక్కడ ఒక లైట్ కావాలా, అక్కడ ఒక లైట్ కావాలా, నాకు ఇక్కడ స్పాట్ లైట్ కావాలా అని చెప్పేసి స్లాబ్ వేసిన తర్వాత అనుకుంటాను అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టూరా గోడలు అనేది కోయాలి. అలా కోయడం వల్ల ఏమవుతుంది, గోడల స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. కావున మీరు స్లాబ్లోనే మీకు ఎక్కడెక్కడ వైర్ కావాలో, అదేవిధంగా సర్వీస్ వైర్ అనేది ఎలా ఇంట్లోకి వెళ్ళాలి ఎంసీ బాక్స్లోకి, మీకు పాయింట్లు లైట్ పాయింట్ ఎక్కడ కావాలా, ఇంకా ఎక్స్ట్రా లైట్ పాయింట్స్ ఎక్కడ కావాలా, డిస్ వైర్కి సంబంధించిన వైర్స్ మనకు అనుకూలంగా ఉండే చోట ఇలా సెట్ చేసుకున్నట్లయితే, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనకి మళ్ళా గోడ కోయాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ మనము చూసుకోవాలన్నమాట. తర్వాత అయితే మనకి ఫ్యాన్ హుక్స్ అనమాట. ఈ స్పాట్ లైట్లు కూడా మనము కొంతమంది హాల్లో 4 మూలల 4 స్పాట్ లైట్లు అనేది ఉంచుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చి డిష్ వైర్ అనమాట. ఇక్కడ ఇది సర్వీస్ వైర్ కండి, ఇది సర్వీస్ వైర్కి ఇలా తీసుకోవడానికి స్లాబ్లోనే వస్తుంది. అలా తీసుకెళ్ళి ఎంసీ బాక్స్లోకి వెళ్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం ప్రతి బాక్స్కి మనం ఎంసీ బాక్సులు ఉంటాయి కదా చూడండి, ఇక్కడ ఐరన్ వాడారు. ఈ ఐరన్కి కూడా మనం వండు వెళ్ళకోకుండా టేప్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి స్పాట్ లైట్ అనమాట. చూడండి, ఇంటికి ముందు భాగంలో 3 స్పాట్ లైట్లు, 2 మధ్యలో వచ్చి ఫ్యాను సంబంధించిన బాక్స్ అనమాట. తర్వాత అయితే కరెంట్ పని ఇలా మనం చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత సైడ్ చెక్కలు అనేది మనము ఇలా కట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా మనకి కాంక్రీట్ వేసేటప్పుడు ఇలా సైడ్ చెక్కలు అనేది కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే మనము స్లాబ్ అనేది కంటిలు కట్టిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ మనకి కవరింగ్ బిల్లలు అని చెప్పేసి వీటిని అంటారు. ఈ కవరింగ్ బిల్లలో మనకి చాలా అంటే ముఖ్య పాత్ర, స్లాబ్లో కాంక్రీట్ వేసేటప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తాయి అనమాట. అవేమిటంటే కవరింగ్ బిల్లలు మనం ఇలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనము కడ్డీలు కట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు కాలంలో నల్లబండలు పెట్టేవాళ్ళు, కొంతమంది కాంక్రీట్ వేసేటప్పుడు కడ్డీలు పైకి ఎత్తేవాళ్ళు. అలా ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కనుమరుగైపోయేసి ఇప్పుడు కొత్తగానే సిమెంట్ కవరింగ్ బ్లాక్స్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఇటువంటి కవరింగ్ బ్లాక్స్ తీసుకొని మనము ఈ కడ్డీల కిందన ఇలా వగించుంటాయి. కింద ప్రతి ఒక ఇంటికి సరిపడా మీరు ఒక బాక్స్ తెచ్చుకోండి. మీ ఇంటికి ఎంత మెజర్మెంట్లు బట్టి 1 బాక్స్ పడుతుందా 2 బాక్సులు పడుతుందని చెప్పేసి తీసుకొనేసి మీరు వాటిని కవరింగ్ బిల్లలు అయితే ఖచ్చితంగా స్లాబ్ కడ్డీలు కడతారు కదా, దాని కింద పెట్టడం చాలా మంచిది అనమాట. మేమైతే ఇక్కడ 2 బాక్సులు తీసుకున్నాము. ప్రతి కడ్డీ కింద అంటే మనం కాలు తొక్కినప్పుడు కడ్డీలు అనేది కిందకి వెళ్ళకూడదు అనమాట, అలాగే ఉండాలి. ఇలా కడ్డీల కిందన స్లాబ్ కిందన చూసారా, స్లాబ్ వేయకనే మనం ఇలా ప్రతిది కూడా ఉంచుకోవడం వల్ల చాలా మంచిదండి. అదేవిధంగా మనకి కవరింగ్ బ్లాక్స్ ముఖ్య పాత్ర పోషిస్తా అని చెప్పాను కదండి. అవి ఎందుకంటే మనం ఇవి పెట్టుకోకుండా కాంక్రీట్ వేస్తే ఏమవుతుందంటే, కడ్డీలు అనేది స్లాబ్ వేసిన తర్వాత సెంటరింగ్ షీట్కి కిందకి ఆనుకొని
మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు కింద చూస్తే మనకి కడ్డీలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల చాలా మనకు స్లాబ్ అనేది పాడైపోతుంది. కావున ఈ కవరింగ్ బీలను వాడడానికి ట్రై చేయండి, చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత అయితే మనము ఇప్పుడు ముందు కాలంలో మనకి ఇటువంటి హుక్స్ అనేది 8 mm రాడ్స్తోనే ఇలా హుక్స్ అనేది ఫ్యాన్కి కానీ ఇలా తయారు చేయించుకొని హాల్కి సంబంధించిన, బెడ్రూమ్కి సంబంధించిన, కిచెన్కి సంబంధించిన మధ్యలో అక్కడ ఒకటి అదేవిధంగా కొన్ని పూల కుండీలు పెట్టుకోవడానికి కూడా ఇంటి వరండాల్లో కూడా ఇటువంటి హుక్స్ అనేది పెట్టుకునేవారు. ఇప్పుడైతే మనకు చూడండి ఇక్కడ ఫ్యాన్ హుక్స్ మీకు కనిపిస్తుందా, నా పక్కలో ఉంది. ఆ ఫ్యాన్ హుక్స్ ఐరన్వే వచ్చేసాయి. డైరెక్ట్ మనము ఫ్యాన్ దానికే తగిలించుకోవచ్చు అనమాట. కానీ ఇంటి వాళ్ళు ఎక్స్ట్రాగా మాకు పెట్టండి అని చెప్తే మేము ఇక్కడ వాళ్ళు చెప్పిన చోట పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా అట్టమొక్క పెట్టుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు అట్టమొక్క ఉంచడం వలన మనకి కింద షీట్ సెంటరింగ్ బోర్డర్ తీసేటప్పుడు మనకి అట్టపెట్టి అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకొని దాన్ని హుక్స్ అనేది కిందికి లాక్కోవచ్చు ఫ్రెండ్స్. అలా డైరెక్ట్ అయితే మీరు కడ్డీ పెట్టేసి బెండింగ్ వరకు కట్టేద్దండి. మనకి స్లాబ్ వేసిన తర్వాత అది సిమెంట్లో కలిసిపోయేసి మనకి అది దొరకడం కష్టము. కావున ఇటైతే అట్టపెట్టెలో పెట్టేసి మీరు మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసినామంటే మనం సెంటరింగ్ ఓడ తీసినప్పుడు మనకి ఈజీగా అది ఐడెంటిఫై చేసుకొని దాన్ని మనం బయటకు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంతకుముందు కాలంలో మట్టి వేసేవాళ్ళు, కొంతమంది ఇసుక వేస్తారు. అలాంటివి కాకుండా మనం ఈ అట్టపెట్టెలు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది, బెటర్. ఇప్పుడైతే చూడండి మొత్తం అంతా ఇక్కడ హుక్స్ అనేది ఇక్కడ పెట్టేసాము. కరెంటు పని అయిపోయింది. టేప్ వేయడం జరిగింది. కొన్ని గ్యాప్స్ కూడా అట్టపెట్టెలు పెట్టుకున్నాము. కాంక్రీట్ టేప్ వేసాము. తర్వాత అయితే మనకు పాయింట్స్ ఎక్కడెక్కడ కావాలో ఎలక్ట్రిక్ వర్క్ కూడా మనము పెట్టించుకోవడం జరిగింది. ఈ తర్వాత మనము ఇంటి ఎలివేషన్కి డ్రాప్ ఉంటుంది కదా, డ్రాప్ కూడా కడ్డీలు అనేది ముందర 18 inches వరకు పెట్టుకొని వాటికి పైకి లేపడం జరిగింది. ఇలా ఇవన్నీ మనకు డ్రాప్స్కి అనేది 18 inches ముందనమాట, ఇంటి ముందనమాట. ముందర మీకు చూపిస్తాను. ఇది మెటిక్ ల్యాండింగ్ ఫ్రెండ్స్. ఇది మెటిక్ ల్యాండింగ్లో కూడా ఒకటి ఉంచమన్నారు, ఉంచేసాము. మనం డ్రాప్ ఉంచుకోవడానికి కూడా ఎక్స్ట్రా ఒక 18 inches వరకు కడ్డీలు ఉంచుకున్నట్లయితే వాటిని మళ్ళీ తర్వాత మనం డ్రాప్ డిజైన్ ఎలివేషన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకని 18 inches వరకు మీరు కొద్దిగా ఎక్స్ట్రా రాడ్స్ అనేది పెట్టుకోండి. తర్వాత ఇది కంబైన్డ్ హౌస్ అనమాట, అంటే పత్తల గోడ అనమాట. అటుపక్క ఇటుపక్క కొన్ని రాడ్స్ అలాగే వదిలేసి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ పక్కింటి వాళ్ళు కూడా స్లాబ్ వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ మనకి పత్తల గోడ సైడు వాళ్ళు కూడా స్లాబ్ వేస్తామంటే వాళ్ళకి కొన్ని కడ్డీలన్నీ వదిలేసి కాంక్రీట్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మనం కాంక్రీట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏది మర్చిపోయినా కూడా మళ్ళీ మనం వేయలేము. కాంక్రీట్ ఒక్కసారి వేసిన తర్వాత మనం దాన్ని వేయలేమండి. కావున మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. కాంక్రీట్లు వేసేటప్పుడు కూడా మీరు లిక్విడ్ అనేది లీకేజ్ అయ్యాలని చెప్పేసి లిక్విడ్ వస్తుంది. అది లిక్విడ్ మీకు ఎంత కావాలో అంత తీసుకొని అందులో వాటర్లో మిక్స్ చేసుకొని కాంక్రీట్లో కలిపేయండి. కాంక్రీట్ అనేది చాలా స్ట్రెంత్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి.